వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు టీఎస్పీఎస్సీ ఐడి ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలో మీకు ఒక వీడియో చేసి చూపించాలనుకుంటున్నానండి. అలాగే మరి రీసెంట్గా కొన్ని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఆ నోటిఫికేషన్స్కి సంబంధించి మనము ఎప్పుడో ఎగ్జామ్ రాసాము, ఆ హాల్ టికెట్ మన దగ్గర లేదు, దాన్ని మర్చిపోయాము. హాల్ టికెట్ నెంబర్ మనకి గుర్తులేదు. దాన్ని మరి ఎట్లా తెలుసుకోవాలి, మన రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ వీడియో ఎట్లా ఓకే, ఆ వీడియో చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇన్ఫర్మేషన్ అబౌట్ టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోతే దాన్ని ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ నో యువర్ హాల్ టికెట్ నెంబర్, మీరు రాసిన ఒక ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ మీరు మర్చిపోతే దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నానండి. పర్టికులర్ వీడియో చాలా యూస్ఫుల్ అండి. ప్రజెంట్ మనకి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ రాసాము, వాటికి సంబంధించిన ఐడి లేదు, మన దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేదు, ఇన్ఫర్మేషన్ మనం మర్చిపోయాం. మనకేమో రిజల్ట్స్ వచ్చాయి, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రిజల్ట్స్ మరి మన నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవడం కూడా మనకు చాలా కష్టం, ఎందుకంటే మన దగ్గర పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ అనేది మన దగ్గర లేదు, మిస్ అయిపోయింది. సో మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి, దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చాలా యూస్ఫుల్ అండి. వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. చాలామంది కామెంట్స్ చూశాను, అంటే రిజల్ట్స్ ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, మెరిట్ లిస్ట్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని అడిగినప్పుడు చాలామంది వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయారు, మేము మర్చిపోయాము, ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు క్వశ్చన్స్. సో దానికి ఆన్సర్గా నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో చూద్దాం, డైరెక్ట్గా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నో యువర్ టీఎస్పీఎస్సీ ఐడి, మనం ఫస్ట్ అయితే ఈ వెబ్సైట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. వెబ్సైట్ new.tspsc.gov.in, ఈ వెబ్సైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మనం ఏం చేయాలంటే నెట్లో డైరెక్ట్గా tspsc.gov.in ఇలా వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత సో మనకి ప్రజెంట్ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్లో చూపిస్తుంది. సో ఇది మనకు అవసరం లేదు ప్రస్తుతానికైతే, కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇన్ఫర్మేషన్ క్లిక్ హియర్ ఫర్ ఆల్ నోటిఫికేషన్స్, ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అని ఉన్నాయండి. ప్రజెంట్ మనం తెలుసుకోవాలంటుంది ఏంటి, టీఎస్పీఎస్సీ ఐడి ఏంటో మనకు తెలుసుకోవాలనుకుంటున్నాం. నేను ఇప్పుడు నా ఐడి నేను మర్చిపోయాను అనుకుంటే దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలని మీకు చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ఈ లింక్ క్లిక్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మన ఆధార్ నెంబర్ గుర్తున్నా సరే, మనకు ఆ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తెలిసిన, క్యాండిడేట్ నేమ్ తెలిసినా సరిపోతుంది. దాంతోపాటు మనకి డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒక వీటిలలో ఈ మూడిట్లలో ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ లేదా మన డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాండేటరీ, అలాగే ఈ మూడిట్లో ఏదో ఒక నెంబర్ మనకు మ్యాండేటరీ, అంటే క్యాండిడేట్ నేమ్ కానీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్. సో నేను జస్ట్ నా నెంబర్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఇది నా నెంబరు. సో ఈ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇదేమి సెన్సిటివ్ కాదు, నెంబర్ తెలిసినంత మాత్రాన మనం ఏం చేసే అవకాశం ఉండదు. ఓకే, అందుకనే నేను డైరెక్ట్గా మీకు నా ఇన్ఫర్మేషనే షేర్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఐడి వచ్చేస్తుంది చూడండి. సో ఈ నెంబర్ కొట్టేస్తే మనకి నా ఐడి వచ్చేసింది, నా పేరు, మా ఫాదర్ పేరు, మా మదర్ పేరు, తర్వాత నా టీఎస్పీఎస్సీ ఐడి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఏమైనా చేస్తారా వేరే వాళ్ళు అనేది నేను ఆలోచించట్లేదు, ఎందుకంటే దీన్ని తీసుకొని మీరు ఏం చేయలేరు, నాకేం జాబు ఇవ్వలేరు, లేదంటే ఇంకొకటి చేయలేరు. ఓకే, డమ్మీ డేటా కాబట్టి ఇది. ఓకే, దాని తర్వాత నా నెంబర్ తీసుకొని చేస్తున్నాను. నెంబర్ తీసుకొని చేస్తే చూడండి, నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, మొబైల్ నెంబర్. సో ఈ నెంబర్కి మీరు డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అడగొచ్చు. సో మొబైల్ నెంబరు, దాని తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ నాది 5th March 1988 అండి, 5th March 1988. సో ఆ నెంబర్ కూడా చూపిస్తున్నాను మీకు. ఓకే, 5th కదా, 5th March 1988. చూడండి, మళ్ళీ సేమ్ డేటా వచ్చింది. అలాగే నా క్యాండిడేట్ నేమ్ తోటి మీకు చూపిస్తున్నాను. ఇది నా నేమ్, అంటే మీకు నేమ్ తెలిస్తే సరిపోతుందండి. నేమ్ ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ మీకు ఐడియా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది పడితే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు యాక్చువల్లీ. ఓకే, March 1988 డేటా, సేమ్ డేటా వచ్చిందండి. సో ఇలా మనకి టీఎస్పీఎస్సీ ఐడి వచ్చింది. సో మనకి ఐడి వచ్చింది. ఇప్పుడు ఐడి మనం ఎక్కడైనా నోట్ చేసుకొని, ఓకే, దీన్ని నేను ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. ఈ దీన్ని కాపీ చేసుకున్న తర్వాత, సో ఇది నా ఐడి. ఓకే, ఈ కాపీ చేసుకున్న ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పుడు నేను హాల్ టికెట్ నెంబర్, సపోజ్ నేను ఏదైనా ఒక ఎగ్జామ్ అపియర్ అయి ఉండి నా హాల్ టికెట్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి మరి? ఓకే, హాల్ టికెట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రస్తుతానికైతే మనం ఏ ఎగ్జామ్ రాసామో ఆ ఎగ్జామ్ నోటిఫికేషన్ మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. సపోజ్ నేను గ్రూప్ 4 ఎగ్జామ్ రాశాను అనుకుంటున్నానండి. సో రాసి ఉంటే నా టీఎస్పీఎస్సీ ఐడి నేను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్
నాది March 5th 1988. సపోజ్ నేను రాసి ఉంటేనే అండి, రాసి ఉండకపోతే రాదు. ఓకే, ప్రస్తుతానికి అయితే నేను ఈ ఎగ్జామ్ రాయలేదు కాబట్టి నాకు డేటా రాదు. గెట్ డీటెయిల్స్ చూడండి, నో డీటెయిల్స్ ఫౌండ్ అంటున్నాడు. సపోజ్ ఎవరైనా రాసి ఉండింటే అంటే మా బ్రదర్ రాశాడు. సో మా బ్రదర్ నెంబర్ నాకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకే, సో ఇది హాల్ టికెట్ నెంబర్ ఏది, దాని డైరెక్ట్గా హాల్ టికెట్ నెంబరే. మరి అతని టీఎస్పీఎస్సీ ఐడి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్పాను ఆల్రెడీ. సో నాకు మొబైల్ నెంబర్ తెలుసు మా బ్రదర్ది. మరి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు తెలిసి ఉండాలి. నాకైతే మా బ్రదర్ది డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కాబట్టి నేను ఆ నెంబర్ తోటి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు అతని టీఎస్పీఎస్సీ ఐడి రిట్రీవ్ చేస్తాను. ఓకే, రైట్. ఓకే, ఐడి వచ్చేసింది చూడండి, ఇది టీఎస్పీసీ ఐడి. ఓకే, ఇది టీఎస్పీసీ ఐడి. సో ఇప్పుడు ఈ టీఎస్పీసీ ఐడి వచ్చింది కాబట్టి మనం హాల్ టికెట్ నెంబర్ తీసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాం మనం. మా తమ్ముడు గ్రూప్ 4 ఎగ్జామ్ రాశాడు. సో అతని హాల్ టికెట్ నెంబర్ ఒకవేళ అతనికి తెలియదు అనుకుంటే అతను ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు కూడా అలాగే పనికి వస్తుందండి. ఓకే, సో గ్రూప్ 4 నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది గ్రూప్ 4 నోటిఫికేషన్. సో అతని టీఎస్పీఎస్సీ ఐడి ఎంత, అతను రాసిన ఎగ్జామ్ గ్రూప్ 4 కాబట్టి అతన్ని అది సెలెక్ట్ చేశాను. తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్, మా తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్. సో 88 సెలెక్ట్ చేయాలండి, 88 August 10th. ఓకే, ఇది. సో ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ వచ్చేసింది. సో హాల్ టికెట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రిజల్ట్ కూడా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకి రిజల్ట్ కూడా వచ్చింది. సో ఆ రిజల్ట్ మనకి హోమ్కి వెళ్ళిపోతే చూసుకోవచ్చు. సో ఇది హాల్ టికెట్ నెంబర్ దగ్గర ఆల్రెడీ ఉంది. సో టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హోమ్ పేజ్ డైరెక్ట్ యూఆర్ఎల్ దగ్గర మనకి రిజల్ట్స్ ఇచ్చాడు, గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. సో అది మనకి ఇక్కడ ఉంది. ఏది చూడండి, గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇది గ్రూప్ 4 సర్వీసెస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ యూఆర్ఎల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే ఒక యూఆర్ఎల్ వస్తుంది. ఓకే, సో అదే ఇక్కడ. ఓకే, యూఆర్ఎల్ ఇది. సో టీఎస్పీఎస్సీ ఐడి నాకు తెలుసు, హాల్ టికెట్ నెంబర్ నేను ఇప్పుడు రిట్రీవ్ చేసి చూపించాను మీకు. సో డేట్ ఆఫ్ బర్త్ ఇది. తర్వాత నేను ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, 39815. డౌన్లోడ్ పీడిఎఫ్. చూడండి, మనకి డైరెక్ట్గా గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇది లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఓకే, సో సైట్ ప్రాబ్లం ఉందండి, కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో నేనైతే యాక్చువల్ డౌన్లోడ్ చేశాను, మీకు చూడండి డౌన్లోడ్ అవుతుంది. సో ఈ రకంగా మనము రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ సేమ్ కాపీ డౌన్లోడ్ అయ్యి ఉంది. సో దాంట్లో రిజల్ట్ కూడా ఇక్కడ ఇలా వచ్చేసింది. ఓకే, సో ఇది అన్నట్టు అర్థమైంది కదండి. ఈ రకంగా మనము మన ర్యాంక్ ఎంత ఉంది, మన జనరల్ ర్యాంకింగ్ ఎంత ఉంది, సో మన మార్క్స్ ఎన్ని వచ్చాయి మనం అంతా చెక్ చేసుకోవచ్చు. మనం మర్చిపోయినా కూడా ఈ రకంగా మనము ఇన్ఫర్మేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ ప్రజెంట్ మనకి రిజల్ట్స్ వచ్చిన పక్షంలో మనకి హాల్ టికెట్ నెంబర్ గుర్తులేదు, టీఎస్పీఎస్సీ ఐడి గుర్తులేదు, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. సో దట్ వాళ్ళ హాల్ టికెట్ నెంబరు అలాగే వాళ్ళ టీఎస్పీఎస్సీ ఐడిని రిట్రీవ్ చేసుకోగలుగుతారు. నేను అన్ని రకాల ఆప్షన్స్ చూపించాను. ఆధార్ నెంబర్ ఉన్నా సరిపోతుంది, మొబైల్ నెంబర్ ఉన్నా సరిపోతుంది, దాని తర్వాత అతని క్యాండిడేట్ నేమ్ తెలిసినా సరిపోతుంది. వాళ్ళు టీఎస్పీఎస్సీ ఐడి ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాళ్ళు ఏ ఎగ్జామ్ రాశారో అతని నోటిఫికేషన్ నెంబర్ గుర్తుండాలి. దాని తర్వాత అలాగే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిసి ఉండాలి. దాని తర్వాత అతని టీఎస్పీఎస్సీ ఐడి తెలిసి ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మార్క్స్ చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని లిస్ట్. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందే నేను అడిగాను ఆల్రెడీ. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వీడియోస్ నేను తర్వాత చేస్తూ ఉంటాను. సో మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పోస్టింగ్ ఇన్ గ్రూప్ 4.